నేను సామ జైపాల్ రెడ్డి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ను. నేను సామాజికవేత్తను. ఇక్కడ షాబాద్ నుంచి చేవెళ్ళ వరకు ఈ బెంగళూరు హైవే మనము ఎంతో చక్కగా ఉంది ఈ రోడ్డు. దీనిని ఈ హైవే నుంచి పక్కన సీతారాంపురం ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ తీసుకురావడంతో ఇక్కడ ఆదాని గ్రూప్ వాళ్ళది ఒకటి క్రషర్ ఉంది ఇక్కడ. తర్వాత అక్కడ కూడా ఇంకొకటి దాని ఆపోజిట్ ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్లను, ఇది సిమెంట్ వర్క్ నడుస్తుంది కానీ వీళ్ళు పక్కన సిమెంట్ వేయడం లేదు రోడ్లు. ఇక్కడ కొంచెం ఒక లారీ సిమెంట్ వేసినా కానీ కూడా ఆడికి మంచిగా సీసీ రోడ్ లేక బాగుంటుంది. కానీ వీళ్ళు ఒక చేనులో వ్యవసాయం చేసే కరిగేట్ ఎట్లుంటుందో ఈ రోడ్ పోతే అట్లా కరిగేట్ చేసి ఇంకోటి వీళ్ళు రోడ్ పైకి దగ్గరికి తీసుకొచ్చి ఈ యొక్క కంపౌండ్ను తీసుకొచ్చి కంపౌండ్ దిగుతారా లారీలు నిలబెడుతారు. ఆడి నుంచి ఒక కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ వరకు. రెండు టూ వీలర్ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, చిన్న వెహికల్స్ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ, ఏదైనా చిన్న చిన్న కార్లలో కానీ ఏం చేస్తున్నారు అంటే ఈ లారీలో తలిగించుకొని లారీ కిందికి వెళ్ళిపోతున్నారు. ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు కూడా ప్రాణం తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు లేరు. కానీ సమస్యలు జరగకముందు గుర్తించి నేను మీడియా ముఖంగా ఏం తెలియజేస్తున్నాను అంటే, ఈ కంపెనీ వాళ్లకు వీళ్ళు చేసుకొని కంపెనీలు పెట్టడం మంచిదే, కానీ కంపెనీలు ఇతరుల యొక్క ప్రజా ప్రాణాలు కోల్పోయే విధంగా వీళ్ళు ఈ విధంగా రోడ్డుకు అడ్డంగా లారీలను నిలబెట్టి, మనం అక్కడ చూస్తున్నాం ఒక లారీ నిలబడి ఉంది, ఇక్కడ ఒక లారీ నిలబడి ఉంది. రోడ్డు పక్కన మొత్తము ఏదైతే ఉందో దీనికి కోపం ఉంటుంది కదా రోడ్డుది కొలత, ఆ కొలత భూమి అంతా కూడా వీళ్ళు మొత్తము బురజ చేయడం జరిగింది, నీళ్ళు పడడం జరిగింది. వాళ్ళ డస్టు, వాళ్ళ కంకర, వాళ్ళ చిప్స్ ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది. చూడండి, ఎక్కడైనా స్లాబ్ వేసి ఏ విధంగా అయితే ఇంటి ముంగలు అవుతుందో అదే విధంగా రెండు రోడ్లు ఇట్లనే అయిపోయినాయి. ఇక్కడ నుంచి కొన్ని వెహికల్స్ చాలా స్పీడ్ వెళ్తాయి. ఇది ముంబై హైవే కాబట్టి, లింక్ హైవే కాబట్టి ఎవరికి 100-120 స్పీడ్ ఉంది. దీనికి లిమిట్ 80 నుంచి 120 వరకు ఉంది. వాళ్ళ స్పీడ్ పోవడంతో దుమ్మంతా లేచి మనము ఒక పెద్ద బోర్ వేస్తుంటే ఎట్లయితే వస్తుందో పొగ, అట్లా ఈ హాఫ్ కిలోమీటర్ వరకు ఆ బండి వెళ్ళడంతో ఈ రోడ్ పైన స్కిడ్ అయి కింద పడడం జరిగింది. మనం చూస్తాం లారీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇంకొకటి ఇది మనం టిప్పర్ ఎంత ప్రమాదం మనకు తెలుసు, చేవెళ్ళ ఇక్కడ ఎంత డేంజర్ అయిందో. అటువంటివి నేను చాలా టిప్పర్ డెత్ అనేది మామూలు ఉండదు. ఈ టిప్పర్ ఇంకోటి క్రషర్ మిల్లర్ ఉంటాయి, అవి వెనక నుంచి చూస్తే ఏం కనిపించండి. అవి బైకులు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ వాటి రోడ్డు లెక్క అనిపిస్తాయి చీకట్ల దుమ్ముకు. కాబట్టి నేను ఏం తెలియజేస్తున్నా అంటే అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రజా సమస్యలు, ఇది రోడ్డు పైన లైవ్ రోడ్, ఇది చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అనేక మంది ఇక్కడ దీనిపైన ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు ఇమ్మీడియట్లీగా తొందరగా స్పందించి ఈ కంపెనీ వాళ్లకు ఈ రోడ్డు పక్కన మంచి సీసీ రోడ్ పెట్టుకొని వాళ్ళ లారీలను రోడ్లపైన ఆపనీయకుండా, తర్వాత ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ ప్లేసును, ఈ చెట్లను నాశనం చేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి కోపు గుంతలను వాటన్నిటిని నీట్గా ఉంచి ఈ పొగ వెళ్ళకుండా, ఎప్పటికప్పుడు డస్ట్ వెళ్ళకుండా వాటిని నివారించి ఈ సంబంధిత ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, పోలీస్ అధికారులు కానీ, ఇంకా ప్రజాప్రతినిధులు కానీ, ఆర్ఐ కానీ, ఇంకా R&B వాళ్ళు కానీ, వాళ్ళు ఎమ్మటే చర్యలు తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా నేను ఒక సామాజికవేత్తగా కోరుకుంటున్నాను. మరి మీకు ఏమైనా వీళ్ళు ముడుపులు ఇచ్చిర్రా, ఏమైనా మీరు ప్రజా సమస్యలపైన పోరాడకుండా ప్రజల యొక్క ట్యాక్సులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, కనీసం మినిమం మనకు కృతజ్ఞత భావంతో ప్రజలకు మేలు చేసే విధంగా మరి ఏం చేస్తున్నారు? ఈ యొక్క రోడ్డు ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఇంత డస్టులు వేస్తుంది, ఇంత స్కిడ్ అవుతుంది, మొత్తం దీనిపైన కంకర పోసిండ్రు. ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత, మోటార్ యాక్సిడెంట్లు అయిన తర్వాత, టిప్పర్కు గుద్దుకున్న తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఓదార్చడానికే వస్తారు అధికారులు. మరి ఎందుకు అప్పుడు ప్రాణాన్ని నిలబెడతారా మీరు? ఇప్పుడు R&B వాళ్ళు కానీ, దీని కన్సల్ట్ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? మీకు కళ్ళు కనిపించడం లేదా? ఒక ప్రాణ నష్టం అయిన తర్వాతనే మీరంతా కోకొల్లలుగా వస్తారా? కాకముందు తగు చర్యలు తీసుకోలేకపోతున్నారా? మీరు ఇదే విధంగా మీరు నిర్లక్ష్యం చేసి ఈ విధంగా బండ్లను ఇదే విధంగా ఈ రోడ్డు డ్యామేజ్ చేసి ఈ రోడ్డు ప్రతిరోజు డస్ట్ ఇక్కడ దుమ్ములేస్తుంది. దీనిని నివారించకుంటే మేము పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలను కలిసి, ప్రజాప్రతినిధులను కలిసి, సామాజికవేత్తలను కలిసి, సర్పంచులను కలిసి మేము పెద్ద ఎత్తున 1000 మందితో ఇక్కడ ధర్నా చేస్తాం. మరి అప్పుడు మీరు ఎవరు కూడా రావద్దు. చూడండి, మరి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని మీడియా ముఖంగా నేను విన్నవిస్తున్నాను. మరొకసారి ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు పసిగట్టి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇట్లా క్రషర్ మిషన్లు పెట్టి, కంపెనీలు పెట్టి ఈ రోడ్ అంతా జామ్ చేసి మొత్తం డస్ట్ కంకర అంతా రోడ్ మీద పడుతుంది. పోయే అటు నుంచి ఇటు నుంచి వచ్చే బైక్ల వాళ్ళు కింద పడి చాలా ప్రమాదాలకు గురవుతుండ్రు. అందుకని దీనికి సంబంధిత అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ అలా కనిపించడం లేదా, వాళ్ళు చూడడం లేదా?
ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకు వాళ్ళు భూతద్దంలో పెట్టి చూస్తారు. ఇంత పెద్ద క్రషర్ మిషన్లు అక్కడ రోడ్ అవతల కోటి పెట్టి దీన్ని పెద్ద ఎత్తున పైసలు దండుకుంటున్నారు వాళ్ళు. ఏదో ఈ క్రషర్ మిషన్లు అంటే ఈ హైవే కాకుండా సబ్ రోడ్లకు పెట్టుకుంటే ఒక సంతోషం, వాళ్ళని పెట్టుకోకుండా వద్దంటలేదు, వాళ్ళు దందా చేసుకోకుండా వద్దంటం లేదు. కానీ బెంగళూరు హైవే అయితే బెంగళూరు హైవే చిన్నగా చేసి రోడ్ పక్కకే లారీలు పెట్టి రోడ్డు దుస్థితి అయింది. ఇదంతా ఘోరమైన పరిస్థితి చేస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున మన బీసీఎన్ తరపున పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం. దీనికి సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకోకపోతే షాబాద్ మండలంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి వీళ్ళపై మేము ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజల మేమన్నా మా సంఘాలన్నా పట్టించుకొని పెద్ద ఎత్తున దీని మీద ధర్నాలు చేసి దీన్ని పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు రావాలి, చూడాలి, ఈ ఆర్ఎన్బి అధికారులు రావాలి, ఇదేం ప్రాబ్లం ఉంది ఏంది వాళ్ళకు చెప్పి వాళ్ళని దందా చేసుకోమండి, మంచి మార్గాన ఇవ్వమనండి. ఈ కంకర ఇదంతా రోడ్డు మీద డస్ట్ కాకుండా దాన్ని వెంటనే వాళ్ళకు ఈ కంపెనీ వాళ్ళకు సంబంధిత అధికారులు వచ్చి చెప్పగలరని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలకు నష్టం జరిగే ఏ కంపెనీ అయినా వాళ్ళు లోపలైనా చేసుకోమను. లోపల సబ్ రోడ్లు మస్తున్నాయి, జాగాలు మస్తున్నాయి, అక్కడ కంపెనీలు పెట్టుకొని చేసుకోవాలి. ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ బెంగళూరు హైవేను వెంటనే దృష్టిలోకి తీసుకొని అధికారులు వచ్చి దీన్ని నియంత్రించవలసిందిగా కోరుతున్నాం.